నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. సమస్యలతో సతమతమవుతున్న టిడ్కో గృహాల వారు స్పందించని పాలకులు, అధికారులు. చైన్ స్నాచర్స్ అరెస్ట్, 24 లక్షల స్వాధీనం వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. తిరుమలలో వైభవంగా కార్తీక స్నపన తిరుమంజనం. వార్తలోని వివరాలు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రామ్మూర్తి నాయుడు తనయుడు సినీ నటుడు నారా రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పలువురు ప్రముఖులు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. సినీ నటుడు మోహన్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు నివాళులర్పించారు. శనివారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు కన్ను మూసిన సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. పుంగనూరు మండలం నెక్కొంది సమీపంలోని శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో కార్తీక మాస పూజలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మహాద్వార గోపుర మహోత్సవం శైవాగమోక్తంగా జరుగుతూ ఉంది. ఆదివారం ఉదయం వేద పారాయణం, ఏకవార రుద్రాభిషేకం మరియు ఫల పంచామృతాభిషేకం, సాయంత్రం కలశారాధన, శ్రీ సూక్త హోమం, దుర్గా హోమం, శ్రీ ప్రసన్న పార్వతీదేవి అమ్మవారి మూల మంత్రహోమం మరియు శివ పరివార దేవతల హోమం పూర్ణాహుతి అర్చకులు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం, తర్వాత నంది వాహనోత్సవం జరుగుతుందని భక్తాదులు పాల్గొనాలని కేసీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళల్ని హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగల్ని పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. స్నాచింగ్ టీం లీడర్ చంద్రశేఖర్తో పాటు 6 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పుంగనూరుకు చెందిన మరో సింగిల్ చైన్ స్నాచర్
ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 24,75,000 రూపాయలు ఉంటుందని, వీరు బైకుపై ఇద్దరు వ్యక్తులు రావడం, ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడల్లో ఉన్న చైన్ను వెనుకున్న వ్యక్తి లాక్కొని వెళ్లే విధంగా పక్కా ప్లాన్. పలమనేరు సబ్ డివిజన్లోని 5 మండలాల్లో మహిళల బంగారాన్ని దోచుకు వెళ్తున్న ముఠా సభ్యులు గత 2 సంవత్సరాలుగా వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. గ్యాంగ్ సభ్యులందరూ తాపీ మేస్త్రి పనులతో జీవనం సాగించే వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. ఒంటరిగా బైక్ పై వెళ్తూ మహిళల మెడలో గొలుసులు కాజేస్తున్న ప్రసాద్ నాయక్ పుంగనూరు ఆర్టీసీ బస్టాండులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. పలు కంపెనీ లోన్ యాప్ల ద్వారా అప్పుల పాలై గొలుసుల దొంగగా మారాడు ప్రసాద్ నాయక్. 2 సంవత్సరాలుగా చిక్కని గొలుసు దొంగల ముఠాలను అరెస్టు చేశామన్నారు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మనము పలమనేరు సబ్ డివిజన్లో చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్స్కి సంబంధించి 2 డిఫరెంట్ గ్యాంగ్స్ ఇవి. ఈ 2 డిఫరెంట్ గ్యాంగ్స్ని మనం పట్టుకొని చౌడేపల్లి మరియు పొంగనూరు ఈ మండలాల్లో జరిగిన కేసును మనం ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 8 మంది ముద్దాయిలను మనం పట్టుకున్నాము. మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది ఎక్యూజులు ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాలలో గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్లబుదుగూరు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7. వీళ్ళంతా కూడా చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్లు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000 ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే ఇందులో మెయిన్ ఎక్యూజర్ ముద్దం చంద్రశేఖర్, ఇతను తంబళ్లపల్లి మండలం అన్నమయ్య జిల్లాలో ఉంటాడు. అతను తాపీ పని చేస్తుంటాడు. ఇతను పిలియన్ రైడర్ గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్లే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లు లేవు. మొదటిసారిగా ఈ పర్సన్ ని మనం అరెస్ట్ చేయడము అండ్ వీళ్ళ ఎంఓ మొత్తం బయటికి తీసుకురావడం. ఇతనికి ఈ చైన్ స్నాచింగ్ చేసే మొత్తం 6 ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకొని ఈ 330 గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది. ఇది మొదటి ఇన్స్టెన్స్. రెండో కేసులో సంబంధించి ఇందులో పర్సన్ గుక్యా ప్రసాద్ నాయక్ అని పొంగనూరు ఆర్టీసీ బస్టాండ్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. ఇతనికి లోన్ యాప్ల్లో డిఫరెంట్ లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని అప్పుల పాలైపోయి ప్రెజర్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక రీసెంట్ టైమ్స్ లో పొంగనూరు టౌన్ లో 2 ఇన్స్టెన్సెస్ లో మనకి చైన్ స్నాచింగ్ జరిగినాయి. అందులో బైక్ మీద ఒకే వ్యక్తి బైక్ మీద రావడం, ఎవరైతే సరే మహిళలు ఒంటరిగా లేదా ఊరికి దూరంగా ఉంటారో అదను చూసుకొని వాళ్ళ దగ్గర ఉండే మెడలో ఉండే చైన్ ని స్నాచ్ చేసేసి వెళ్లిపోవడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా మనకి నవంబర్ 1 మరియు 2వ తారీఖుల్లో 2 చైన్ స్నాచింగ్లు జరిగినాయి. అలానే 15వ తారీఖు జరిగింది. ఆ టైంలో కూడా మనం వెంబడించేసి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకొని కంప్లీట్ గా ఎంక్వైరీ చేశాము. ఇతను వాడే బైక్ ను కూడా రికవరీ చేశాము. ఇతను మొత్తం 69 గ్రాములు గోల్డ్ స్నాచ్ చేయడం జరిగింది. ఈ మొత్తం 3 బంగారు చైన్లు కూడా మనం రికవరీ చేశాము. దానికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తాము. రీసెంట్ టైమ్స్ లో కార్తీక మాసంలో లాస్ట్ 1 మంత్ లో ఒక 8 ఇన్సిడెంట్స్ వరకు మనకు జరిగినాయి. మిగతా ఇన్సిడెంట్స్ లో కూడా మనకి ప్రోగ్రెస్ ఉంది. అండ్ ఈ 2 గ్యాంగ్స్ ని మనము పట్టుకోవడం జరిగింది. ఎవరైనా సరే ప్రజలు ఇటువంటి గ్యాంగ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మనకి ఇమీడియట్ కమాండ్ కంట్రోల్ కానీ డయల్ 112 కానీ కాల్ చేయొచ్చు. అలానే ఎవరిదైనా ప్రాపర్టీ లాస్ అయినట్లు ఉంటే ఇమీడియట్ గా మన కమాండ్ కంట్రోల్ కనుక ఇన్ఫార్మ్ చేసినట్లయితే లేదా డయల్ 112 కాల్ చేసినట్లయితే మేము ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఎంత కాలమైనా సరే ఎంత వేటాడైనా సరే వాళ్ళందరినీ పట్టుకుంటాము. జిల్లా ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. అండ్ మాకు కూడా ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మేము వాళ్ళని పట్టుకుంటాము అనే భరోసా మాకుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఇప్పుడు మీ ముందున్న ఈ 2 గ్యాంగులు మీకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. అందరికీ మేము ఇచ్చే సలహా ఒకటే,
ఎక్కువగా మీరు సీసీటీవీస్ కనుక పెట్టుకున్నట్లయితే ఇన్సిడెంట్స్ జరగవు, జరిగినా కూడా మేము తొందరగా వాటిని సార్ట్అవుట్ చేయడము, వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వ్యక్తి ఆ రోజు తను కంప్లైంట్ ఇవ్వలేదు, సో ఆవిడకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సరే చిల్లర అడిగింది సార్ మాది, అక్కడ వాటర్ బాటిల్ అడిగినాడు, ఇచ్చేసరికి అట్లే రాసుకొని వెళ్ళిపోయినాడు. ఎప్పుడు జరిగిందమ్మా? 15/25 తేదీ. మీ పేరుమా? మళ్ళీ తిరిగి వచ్చింది, సంతోషమేనా? పోలీసులకు థ్యాంక్స్ చెప్తారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని పొంగనూరు ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. వీకేర్ సెంటర్ వారి సహకారంతో ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ జిల్లా జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు పర్యవేక్షణలో ఈ శిబిరం జరిగింది. సుమారు 180 మంది హాజరవ్వగా డాక్టర్లు అంజుమునీసా, ఖలీలుల్లా పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు చేసి మందుల్ని అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ చైర్మన్ డాక్టర్ పి శివ, స్థానిక అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డిలు మాట్లాడుతూ ఎంతో మంది సంతానం కలగక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారి కోసమే లయన్స్ క్లబ్ ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ వీకేర్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్, పలమనేరు బిఎంఎస్ క్లబ్ పొంగనూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సంతాన సాఫల్య వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. పలమనేరు నుంచి వీకేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అంజుమునీసా గారు, డాక్టర్ ఖలీలుల్లా గారు దాదాపు 10 సంవత్సరాలుగా వాళ్ళ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. ఇక్కడ పొంగనూరులో కూడా సేవలు అందించమని మేము వాళ్ళని అభ్యర్థించిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అన్ని సౌకర్యాలతో వచ్చారు వాళ్ళు. అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ అయితేనేమి, తర్వాత వచ్చి ల్యాబ్ టెస్టులు అయితేనేమి, మిగతా ఇతరత్ర ఏమేమి పరీక్షలు కావాలనో అవన్నీ కూడా. ఎందుకోసం అంటే వీళ్ళని పిలిపించడం, సంతాన లోపం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అనేక కారణాలు ఉన్నాయి, పురుషుల్లోనూ స్త్రీలలోనూ సంతాన లోపం ఉంది. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే దాన్ని వంధ్యత్వం అంటారు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. వాటికి కారణాలు తెలుసుకొని, పురుషుల్లో ఉందా స్త్రీలలో ఉందా అని కారణాలు తెలుసుకొని ఆ కారణాలకు సరైన వైద్యం చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. కాబట్టి మనకు అట్లాంటి వైద్యం కావాలంటే ముందు బెంగళూరు, హైదరాబాదు, చెన్నైయో ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీలకు మాత్రమే వెళ్ళి ఆ సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రూరల్లో కూడా వీళ్ళు మంచి హృదయంతో మన ఏరియాలో సేవ చేయాలనే ఉద్దేశంతో రూరల్లో పలమనేరులో కూడా మనకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు దాన్ని అందుబాటులోకి తెచ్చారు. వాళ్ళ సేవలు మనకు కూడా అందిస్తున్నారు. ఈ శిబిరంలో వంధ్యత్వం ఉండేటువంటి వాళ్లకు సలహాలు సూచనలతో పాటు పరీక్షలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఈ పరీక్షలు మినిమం పరీక్షలు మనం ఇన్ఫర్టిలిటీ చేసుకోవాలంటే ఒక్కొక్కరికి వేలల్లో ఖర్చు అవుతుంది. దాన్ని ఈరోజు పెద్ద మనసుతో వాళ్ళు ఉచితంగా అందించడానికి ఇక్కడికి వచ్చేసి ఈ సేవలు అందిస్తున్నందుకు లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ తరఫున మా వాళ్ళు కూడా లయన్స్ త్రిమూర్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మన ముత్యాల సార్ వారి ఆధ్వర్యంలో ఈరోజు లయన్స్ అందరూ కూడా వచ్చేసారు ఈ సేవలు అందించడానికి, ఇక్కడ సేవలు చేయడానికి. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే మరీ ముఖ్యంగా లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎవరంటే, పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు కోట్లకు అధిపతులైనా కూడాను ఆరోగ్యం బాగాలేదంటే ఆ ఉన్న కోట్లు కూడా వృధాగా వెళ్ళే అవకాశం ఉంది.
ఈ కరోనా తర్వాత ప్రజలకి ఒక అవేర్నెస్ అనేది ఏర్పడింది. ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు చూపెడుతున్నారు. లయన్స్ క్లబ్ కూడా దానికి అనుగుణంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళకి ఉచితంగా క్యాంపులు ఏర్పాటు చేయడము, ఈ మీకు అందరికీ తెలిసిందే ప్రతి నెల 2వ ఆదివారము హై క్యాంప్ నిర్వహించడము, డయాలిసిస్ సెంటర్ ద్వారా సుమారు ప్రతిరోజు 1,20,000 నుండి 1,50,000 రూపాయలు విలువ కలిగినటువంటి సేవ జరగడము, ఇలాంటి కార్యక్రమాలని లయన్స్ క్లబ్ చేపడతా ఉంది. అలాగే ఈరోజు పలమనేరు నుండి విచ్చేసినటువంటి డాక్టర్ల సహకారంతో ఈరోజు సంతాన వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి పరీక్షలు చేయడమే కాకుండా ఇంకాను కూడా వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకు కూడాను పరీక్షలు చేస్తున్నారు. కంటి చూపుకు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు పరీక్షిస్తున్నారు. ఇలాంటి క్యాంపుల్ని మున్ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజలకి ఎంత వీలైతే అంత ఉచితంగా సేవలు అందించడానికి లయన్స్ క్లబ్ అనేది ఒక వారధిగా నిలబడుతుంది అని చెప్పి డాక్టర్లు మాట్లాడుతూ పలమనేరులో అత్యాధునిక IVF సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు. సంతాన సాఫల్యతకు సంబంధించిన అన్ని రకాల చికిత్స పద్ధతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉన్నవారిని కూడా పరీక్షించి వైద్యం అందించారు. కార్యక్రమంలో కోశాధికారి రజీ అహ్మద్, డాక్టర్ సరళ, బాలసుబ్రహ్మణ్యం, వేణు, సివి రెడ్డి ప్రసాద్, సుధాకర్ రావు, కేశవరెడ్డి, మహేందర్ రావు, డాక్టర్లు ఫర్హానా బాను, యశస్విని సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అంటేనే ప్రపంచంలోనూ చాలా గొప్ప సంస్థ. ఇది చాలా సేవలు చేస్తుంటారు. అదేవిధంగా మాకు క్యాంప్కి అవకాశం ఇచ్చిన దానికి ముఖ్యంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, డాక్టర్ శివ గారు, తర్వాత ఉన్న పెద్దలందరూ అంటే ముత్యాలన్న గారు, తర్వాత మిగతా లయన్స్ మెంబర్స్ అందరికీ మా తరఫున హృదయపూర్వక వందనాలు. మేము గత 10 సంవత్సరాల నుంచి పలమనేరులో సర్వీస్ చేస్తున్నాము. ముఖ్యంగా మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ENT, గైనిక్ సేవలు, తర్వాత ప్రసూతి సేవలు, తర్వాత చెవు ముక్కు గొంతు సమస్యలు, లాప్రోస్కోపిక్ సర్జరీ ఇవన్నీ చేస్తున్నాము. మేము రీసెంట్గా అంటే అత్యాధునిక పరికరాలతో IVF సంతాన సాఫల్య కేంద్రము పెట్టాము. మా దగ్గర ముందు నుంచి కూడా పేషెంట్లు ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు, పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు. చాలా బర్డన్ ఉంది. చాలా అంటే సొసైటీలో చాలా పెద్ద సమస్య ఉందని గ్రహించి మేము అంటే పలమనేరుకి ఇది చాలా ఒక సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, చాలా ఖర్చుతో కూడిన వైద్యం. ఇది యాక్చువల్గా చాలా రిస్క్ తీసుకొని ఈ వైద్యం చేయాలి, అందరికీ దీంతో మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ సంతాన సాఫల్య కేంద్రము స్టార్ట్ చేశాము. ఈరోజు ఈ క్యాంప్ కూడా మంచి స్పందన వచ్చింది. దీనికి ముఖ్యంగా డాక్టర్ శివ గారు, తర్వాత ప్రెసిడెంట్ గారు, వీరి సహకారంతో, లయన్స్ మెంబర్ సహకారంతోనే ఈ క్యాంపు సక్సెస్ అయింది. టిట్కో గృహ సముదాయాలు వసతులకు దూరంగా, సమస్యలకు దగ్గరగా ఉన్నాయి. మేము కూడా మనుషులమే, మమ్మల్ని కూడా గుర్తించండి మహాప్రభు అంటూ నివాసుల ఆర్తనాదాలు. ఇలా ఉంది పుంగనూరులో పరిస్థితి. పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఇస్తున్నాం, సొంత ఇంటి కలను నెరవేర్చామని చెప్పిన పాలకులు, అధికారుల మాటలకు ఇక్కడ టిట్కో గృహాల సముదాయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అరాకొర వస్తువులు, సమయానికి రాని నీరు, వెలగని వీధి దీపాలు, ఏపుగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, కాలువలో కదలని మురుగునీరు, గుట్టలు గుట్టలుగా చెత్త దిబ్బలు, దెబ్బతిన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పొంగుతున్న మురుగు, ఇళ్ల పక్కల్లోనే నిలుస్తున్న నీరు, దోమల బెడద, పదే పదే జ్వరాల బారిన పడుతున్న పిల్లలు. ఇలా 1 కాదు 2 కాదు, చెప్పే కొద్దీ సమస్యలే, చూసే కొద్దీ ఇబ్బందులే. అధికారులకు చెప్పినా ఫలితం లేదు. ఇలాంటి చోట ఏ విధంగా మేము జీవనం సాగించాలో అర్థం కావడం లేదని మహిళలు పడుతున్న ఆవేదనను చూడండి. మేము టిట్కో ఇంట్లో ఉన్నాము. 6 మంత్స్ అయింది మేము ఇక్కడికి వచ్చి. ఇంతకుముందు కూడా మా సమస్య గురించి మేము చెప్పినాము. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు ఇక్కడ అని చెప్పినాము. దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. పిల్లలకి జ్వరాలు వచ్చినాయి. ఇక్కడికి చాలా ఇబ్బందిగా ఉంది మాకందరికీ. ఎవరైనా వచ్చి ఈ సమస్య గురించి పరిష్కరించాలని కోరుకుంటున్నాము. డ్రైనేజ్ మొత్తం ఫుల్ అయ్యి ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీరు పట్టించుకుంటారా? మేము మళ్ళీ తిరిగి అక్కడే మేము పోయి అద్దె కట్టుకొని ఆ ఇంట్లో ఉండాలో? మీ ఇష్టం, మీరే చెప్పాలా సార్. ఎవరైనా ఒకరు వచ్చి మా గురించి పట్టించుకోండి. చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే ఇక్కడ చెప్పేది. మేము కూడా మనుషులే కదండి సార్, కొంచెం ఆలోచించండి సార్. మీరు చూడండి సార్, ఒకసారి వచ్చి
స్మెల్ వస్తుంది సార్. ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఇండ్లలో ఈగలు వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పండి సార్. ఏదో దీని గురించి పరిష్కారం చేయండి సార్. మేము కూడా మనుషులమే, చూడండి సార్ అట్లా. हमें टिटको अपार्टमेंट से बात करते हैं। सो यहाँ ड्रेनेज प्रॉब्लम और बच्चों को फीवर आ जा रहा है। ये बच्चों को सभी तबीयत अच्छी नहीं, स्कूल जाते नहीं बच्चे, ड्रेनेज प्रॉब्लम हो जा रही है। सांप ये वो कल सांप काट को एक बकरा भी मर गया। हमें पहले भी बोल को ही और हमें ऑफिस में भी आको हमें कंप्लेंट कर को ही कंप्लेंट कर को ही ऑफिस में आको ऐसा ऐसा है हमारा प्रॉब्लम, ऐसा है हमारी तकलीफ कर को कौन भी क्या भी पकड़ा लेते नहीं। कचरा डाले तो उनके घर के सामने डाले तो उन्होंने लड़ाई खाती, इनके घर के सामने डाले तो इन्होंने लड़ाई खाती। हमें किसका कहाँ डालना मालूम नहीं। कचरे की गाड़ी भेजो, तुमने हमें रिक्वेस्ट कर रही सो सबको ऐसा जरा सब पकड़ा लियो। हमें नहीं आते कर बोले तो क्या बोलती हैं गवर्नमेंट वाले, नहीं तुम्हें अपार्टमेंट में आको रहना अच्छे, नहीं तो दूसरे दे डालती हैं ऐसा वैसा कर बोलती। आको यहाँ सहूलत नहीं सो हमें कैसा रहना बोलो, सहूलत रहना नहीं, क्या सहूलत रही तो आख रह जा। अब ड्रेनेज प्रॉब्लम का तो कहते घर में रहने हो रहा नहीं, प्लीज बदबू बास आती है, घर में रहने होता नहीं है। उसके वास्ते जरा पकड़ा लियो। 3-4 महीने अगस्त के महीने में भी हमें ऐसा बोले थे KCT वाले हमको, ऐसा हमें रिक्वेस्ट करे थे तो भी क्या भी पकड़ा लिए नहीं। अब जरा देखो ये नवंबर का महीना होगा, जब तक कैसा एक दिन रहने होता नहीं बदबू बास को, इतने दिन से हमें एडजस्ट करते हैं। जरा प्लीज तुम्हें रिक्वेस्ट करते हैं, जरा इसके वास्ते तुम्हें बहुत ही हमना तुम्हें हेल्प करना कर को हमें तुमना इल्तिजा करते हैं, रिक्वेस्ट करते हैं। शुक्रिया। अस्सलाम वालेकुम। గౌరవనీయులైన పుంగనూరు మండలం కమిషనర్ గారికి అపార్ట్మెంట్ నుండి మా అందరి విజ్ఞప్తి ఏమంటే, సార్ ఇక్కడ అపార్ట్మెంట్లో చాలా ఇబ్బంది ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, పాముల గొడవ ఎక్కువ ఉంది, దోమలు వచ్చి చాలా జ్వరాలు విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. పిల్లలకు ఆటోలకి కానీ వచ్చే కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది. రేషన్కు కానీ, పింఛన్లకు కానీ, గ్యాస్ సిలిండర్లకు కానీ వచ్చేపోయికి ఆటోకి ఒక్కొక్కరికి 300 ఇస్తున్నాం సార్. దయచేసి మాకు ప్రతి ఒక్కటి ఇక్కడ సౌకర్యం కలిగించాలా. చాలా ఇబ్బంది పడతాం. ముసలోళ్ళు వచ్చి పింఛన్ వస్తే పాపము మొబ్బుతో వచ్చి ఆటోలు పోతా ఉన్నారు. రేషన్ పోలంటే ఒకరు వాళ్ళు ఫస్ట్ ఎక్కడున్నారో ఆ వార్డులు పోతా ఉన్నారు. ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి మాకు అందరికీ సదుపాయం చేయాలా. తాగే నీళ్లు కొనుక్కుంటున్నాము, ప్రతి ఒక్కటి కొనుక్కుంటున్నాం సార్. ఇక్కడ ఆటోలకి అయితే చాలా డబ్బులు అయిపోతున్నాయి, వచ్చేపోయి కూడా మాకు సౌకర్యం లేదు. కొంచెం దయచేసి ప్రతి ఒక్క సౌకర్యం కల్పించాలని మేము అందరూ విజ్ఞప్తిగా మీకు కోరుకుంటున్నాము. ఇది రిక్వెస్ట్ అందరి తరఫున అందరూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. విష జ్వరాలు అయితే చాలా వస్తాయండి. ఒక హాస్పిటల్ కూడా లేదు సార్ ఇక్కడ. ఎమర్జెన్సీ వస్తే నైట్ అయితే హాస్పిటల్కి పోయి కూడా ఏమన్నా అయితే కూడా ప్రాణాలు పోయినా కూడా అడిగేవాళ్ళు లేదు ఇక్కడ. అలా ఉంది మా ఇబ్బంది. 15 రోజులకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టండి సార్ దయచేసి. ఇక్కడ గర్భవతులు, ముసలోళ్ళు, విష జ్వరాలు వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల నుండి చాలా షుగర్ పేషెంట్లు, చాలా వృద్ధులకి చాలా ఇబ్బంది ఉంది. 15 రోజులకు ఒకసారైనా మెడికల్ క్యాంప్ పెట్టండి. మాకు మెయిన్ ఏమంటే మెడికల్ క్యాంపు, రేషన్ బండి, పింఛన్ ఇచ్చేవాళ్ళు, వాలంటీర్స్, గ్యాస్ బండి అంతా మెయిన్ ఇక్కడికి రావాలా సార్. డ్రైనేజ్ అయితే చాలా ఇళ్లలో మొన్నైతే షింక్ నిండిపోయి ఇళ్లలోకి వచ్చేసింది సార్. అంత గలీజ్ స్మెల్, అంటే అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. మిద్ది పైన అంతా నీళ్లు కూడా కొన్ని కారుతా ఉన్నాయి. కరెంట్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ. మనం వచ్చి చెప్తే ఎవరు పట్టించుకోవాలి. నీళ్ళు వచ్చేసి ఇంట్లో నాస్టా తింటే కూర్చొని నీళ్ళు వచ్చేసి ఇంట్లో నీళ్ళు కిందకే అట్లే తడిసిపోయి మనం వచ్చేసి అన్నం పారేసి మనం తినలేదు. మనం పిలిపించి మన వచ్చినాడు 7 రూపాయలు అడుగుతాను తీసి నీళ్ళు 7 రూపాయలు వేసి వస్తాం మనకు లేదు. పింఛన్కి చాలా కష్టమైపోయింది సార్. బియ్యం పోయేదానికి అయ్యారు కాళ్ళ నొప్పులు అల్లాడుతాను అట్లే భయం పడి. వేస్టేజ్లకి అందరికీ ఇచ్చేసినారు. ఇప్పుడు ఇంట్లో బాడిగలకి ఇచ్చేసినారు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన పరుంబోకులంతా వచ్చి వాళ్ళ ఇంట్లో మొన్న చేయి కోసుకునేసి గోళ్ళంతా అతికి మెత్తి చేసినారు. అంత గొడవలు చేస్తున్నారు. పరుంబోకులంతా వస్తారు వాళ్ళ దగ్గరకి. అట్లా వాళ్ళకంతా బాడికి ఇచ్చేసినారు. అసలు ఇండ్లకి ఎందుకు పెట్టుకోవాలా? అవసరం లేని వాళ్ళు ఇండ్లు వద్దనుకోవాలి. ఎవరెవరు ఇండ్లకు రాలేదు లేని వాళ్ళకి ఇచ్చేయండి సార్. ఇక్కడ 4th ఫ్లోర్ అయితే అసలు సంసారాలు కింద బాడు ఇచ్చుకుంటారు. 4th ఫ్లోర్ వాళ్ళు కింద ఎట్లాగా దిగలేక బాడు ఇచ్చి కింద ఉంటాను. 4 లో వచ్చిన వాళ్ళు అయితే అసలు ఉండడం లేదు సార్. ఎక్కలేక దిగలేక ఉంటారు. మాకు దయచేసి కింద ఏడన్నా సర్వే చేసి మాకి విభవమని ఉంటుంది. అంత పరుంబోకులంతా వచ్చిపోతుంటారు. అట్లా వాళ్ళకంతా బడికి ఇచ్చేసి వాళ్ళు టౌన్ లో ఉండిపోయినారు సొంత ఇళ్లలో. పోయినంత టాప్ అంతా బాగా కారుతుంది సార్. గోళ్ళంతా నిమ్ములు దిగుతున్నాయి. అప్పుడే చెత్త చెదారమంతా పోయింది. పుంగనూరు మండల పరిధిలోని సింగరిగుంట గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. తహసీల్దార్ రాము, ఎంపీడీఓ లీలా మాధవిలు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో కూటమి నాయకులు ఈ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.
శ్రీ రమాదేవి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు శిబిరంలో పాల్గొని వివిధ జబ్బులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కార్యక్రమంలో మంజునాథ్, సుబ్రహ్మణ్యం, అంజిరెడ్డి, మురళి, సూరి, సుబ్బరామరెడ్డి, వెంకటస్వామి, విశ్వనాథ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఇది మంచి ప్రోగ్రాము. ఒక వైద్య శిబిరం నిర్వహించడము అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా వాళ్ళే పిలుచుకొని పోయి ఫ్రీగా సర్జరీ కానీ ఫ్రీగా అన్ని చేసి పంపిస్తారు అని అంటే దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అంత హాస్పిటల్స్ వాళ్ళు మనకు ఇక్కడే ఏమేమి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి మన ఊరికి వచ్చి క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయము. దీనికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము డాక్టర్ గారు. కాబట్టి దీనికి మీకు ఏమైనా ఉన్నా కానీ కూడా క్లియర్గా చెప్పండి. ఓపికగా డాక్టర్స్కు చాలా ఓపిక ఉంటుంది. ఓపికగా వింటారు, మీరు ప్రాబ్లమ్స్ అన్ని రాసుకుంటారు, రాసుకొని దానికి తగిన వైద్యాన్ని సూచిస్తారు. పొంగనూరు మండల పరిధిలోని ప్రసన్నయ్య గారి పల్లెలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయ దేవాలయంలో గజస్తంభ స్థాపన వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం శుభలగ్నంలో వైఖాన సాగమోక్తంగా వేద పండితులు గజస్తంభాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి అభిషేకించిన తర్వాత గణపతి పూజ చేశారు. తర్వాత రాతి గజస్తంభాన్ని గ్రామస్తులు యంత్రాల సహాయంతో ఆలయం ఆవరణంలో ముందు స్థాపన చేశారు. ఈ గజస్తంభ స్థాపన మహోత్సవాల్లో టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ పొంగనూరు మండలం ప్రసన్నయ్య గారి పల్లి విలేజ్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీరాముల వారి ఆలయము, అదేవిధంగా గజస్తంభ స్థాపనకు ప్రసన్నయ్య గారి పల్లి గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకారంతో రామాలయం గుడి నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇంకా కొద్దిగా పని వర్క్ బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా గ్రామస్తులందరూ సహకరిస్తారని తొందరగా శ్రీరామనవమి గుడి ప్రతిష్ఠ చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా కలిసికట్టుగా అందరూ గుడికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు. సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వన భోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు. స్నపనం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథం, విజిఓ సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేవాయ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు, పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. సమస్యలతో సతమతమవుతున్న టిడ్కో గృహాల వారు, స్పందించని పాలకులు, అధికారులు. స్నాచర్స్ అరెస్ట్, 24 లక్షల స్వాధీనం వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. తిరుమలలో వైభవంగా కార్తీక స్నపన తిరుమంజనం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.